చేయడం దేవుడి చిత్తమే కదా. మాట్లాడలేదు. నా దేవుడే నీ దేవుడే నా దేవుడు అన్నందుకు దానికి ప్రతిఫలం దక్కింది కదా. నేను అనుకుంటాను అఫ్కోర్స్ ఆవిడ ఒకవేళ అలా కూర్చొని ఆలోచించుకుంటుంది అనుకుంటే, మోయాబులో ఉంటే నేను ఎలా ఉండేదాన్ని అని కనుక ఆలోచించుకుంటే ఎలా ఆలోచించుకుంటుంది, అక్కడ ఆదరించే వాళ్ళు అనుకున్న వారు. ఎక్కడైతే నా అనుకున్న వారు కాకపోయినా వారి కంటే ఎక్కువగా నన్ను ఎవరన్నా దీవిస్తాడా అనుకుంటే ఆ పెద్దలందరూ వచ్చేస్తున్నారంట, అమ్మ నువ్వు వేలకు అక్కడుంటే ఈ మాట వినగలుగుద్దా? అక్కడుంటే ఎంతో మంది ఆశీర్వదిస్తారా? లోకంలో ఉంటే మనకు ఆశీర్వాదం దొరుకుతుందా? శాపంలో పాపంలోనే మగ్గిపోతే బ్లెస్ చేసేవాళ్ళు వస్తారా? ఆయన సన్నిధులు ఉంటేనే వాక్యం విని అది ఆహారం తిని ఆమె తృప్తి పొందుతుందట. స్తోత్రం కలిగి చెప్పాలి. అంటే ఎంత మంచి ఆత్మీయ స్థితిని లేకపోతే ఆమెకి ఇచ్చి ఉన్నాడో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పెద్దలందరూ లేదా ప్రజలందరూ అంటున్నారు కదా, 10 మంది కంటే ఈ యొక్క మానవుడు చాలా గొప్పవాడు.